హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఉల్లికాడలు ఎగ్ పరోటా. ఉల్లికాడల కర్రీలో అయితే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది, మన ఆరోగ్యానికి ఎంతో రైస్, చపాతీ, జొన్న రొట్టెలు దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా ఎలా చేయాలో చూసేయండి. ఈ టేస్టీ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక 5 కట్టలు ఉల్లికాడలు తీసుకున్నాను. కర్రీలో నేను పచ్చికారం వేసుకుంటున్నాను. దానికి సరిపడా పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో నేను వాటర్ అయితే పోయాను. టమాటాతోటే గ్రేవీ వచ్చేలా ఉడికించుకోవాలి. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 రెమ్మల కరివేపాకు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. నేను ఒక 2 పావులు ఆయిల్ పోసుకున్నాను. అందులో ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు వేసేసుకొని పోపు గింజలు కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. నేను 5 ఎగ్స్ అందులో కొట్టి పోసేసుకోవాలి. నేనైతే ఎప్పుడైనా ఆయిల్లోనే కొట్టి పోస్తాను. దానివల్ల నీచు వాసన అనేది రాదు. కర్రీకి టేస్ట్ రావాలంటే ఫస్ట్ ఆయిల్లోనే నేను ఎగ్స్ వేసుకుంటాను. మీరు ఒకసారి బాగా గమనించండి. కర్రీ మొత్తం అయిన తర్వాత ఎగ్స్ కొట్టి పోస్తే మొత్తం చిత్తుగానే అయిపోతాయి. ఇలా అయితే ఫస్ట్ ఆయిల్లోనే ఎగ్స్ కొట్టి పోసామనుకోండి, ఇట్లా చిత్తు అవ్వండి. ఎగ్గుకు ఎలా వేసామో మనం అలానే ఉంటాయి అన్నమాట. కొంచెం కూడా చెదిరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఉల్లికాడలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అందులో సాల్ట్ వేసేసి మంచిగా శుభ్రంగా 2 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కడగడం వల్ల ఏమైనా సూక్ష్మ క్రిములు ఏమైనా ఉన్నా, పురుగు బుట్ర ఏదైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా సాల్ట్ వేసి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ ఎగ్స్ కొంచెం తిరిగేసేసేయాలి. గరిటె తీసుకొని కొంచెం కలబెట్టేసుకొని ఇటువైపు కూడా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకా 2 మినిట్స్ అలా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు మీది నుండిగా వేసేసుకొని ఒక 3 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు గరిటెతో కొంచెం మెల్లగా కలిపేసుకొని మీరు చూడండి, ఇప్పుడైతే ఎంత కలిపినా కూడా ఎగ్ అనేది చెదిరిపోకుండా ఉంటుందన్నమాట. అందుకే ఫస్ట్ మనం ఎగ్స్ ఆయిల్లోనే కొట్టిపోయి ఇప్పుడు ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకొని మెల్లగా కలిపేసుకొని ఒక స్పూను పసుపు అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసుకొని మనం ఇప్పుడు ఇంకా కడిగి పెట్టుకున్న ఉల్లికాడలు ఉన్నాయి కదా, అవి మనం వేసేసుకోవాలి. అయితే ఇంకొకటి అండి, ఈ ఉల్లికాడలను అయితే ఇంకా 2-3 పేర్లతో పిలుస్తారనమాట. ఉల్లికాడలు, ఉల్లిపరక, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అని అంటారు. ఈ కర్రీ అయితే తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్లో చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే మనం ఇంకా 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా మీది నుండి వేసేసుకొని వాటర్ పోయకుండానే ఈ టమాటా గ్రేవీ తోటి దగ్గర పడేలా ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి గమనించండి, ఎగ్ అయితే చెదిరిపోకుండా ఎలా ఉందో చూడండి. ఫస్ట్ అయితే మనం ఆయిల్లోనే ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఇలా చెదిరి ఒకసారి అయితే మనం ఉడికింది లేదా చూసేసి మెల్లగా గరిటెతో కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకని కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే చల్లేసుకుంటే ఉల్లికాడల ఎగ్ పొరటు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం వేడి అన్నంలోకి కర్రీ అయితే వేసుకొని టేస్ట్ అయితే చూద్దాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు ఇంకా టేస్ట్ అయితే చూద్దాం ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి, సూపర్గా ఉంది. కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. నిజంగా అండి సూపర్గా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది, అదిరిపోయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.